3 డేస్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రేరేపణ నాలో కలిగిస్తూ ఉంటున్నాడు. అదేంటంటే, నీవు అసాధ్యాల కొరకు ప్రార్థన చేయు అని. ఎందుకంటే చాలామంది ఈ కార్యము జరగదేమో, ఈ వ్యాధి పోదేమో, ఈ వివాహము జరగదేమో అని చెప్పేసి వారి జీవితాలను ముగించుకుందామని ఎంతోమంది ఈ పూట సిద్ధపడి ఉంటున్నారు. దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు, దేవుని మహిమను చూస్తావు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన, మా ప్రార్థనలు వినేవాడా, అవును ఆమెన్ అనేవాడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఏ వ్యక్తి అయితే ప్రభా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడో, యేసు నామములో ఆ క్యాన్సర్ పూర్తిగా నయమైపోవును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి, స్వస్థపరచండి. ఏ స్త్రీ అయితే ప్రభా వివాహము కాదేమో అని కృంగిపోతూ ఉంటుందో ప్రభా, ఆ వ్యక్తి జీవితంలో ఒక చక్కటి సంబంధము వచ్చును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు సహాయం చేయండి, గొప్ప కార్యము చేయండి. ఇదిగో నాయన, ఏ తల్లిదండ్రులు అయితే నా పిల్లలు మారరేమో, ఇదిగో వారి జీవితం సెట్ కాదేమో, వారికి ఫ్యూచర్ బాగుండదేమో అని కృంగిపోతూ బాధపడుతూ ఉంటుందో ప్రభా, సంవత్సరాల నుండి యేసు నామములో వారి పిల్లలకు మంచి జ్ఞానము మీరు దయచేయండి. వారి జీవితాలు ఇదిగో నాయన సెట్ అయిపోవును గాక అని ప్రార్థిస్తున్నాము. మంచి భవిష్యత్తు ఆ పిల్లలకు అనుగ్రహించండి. ఇదిగో నాయన, ఏ వ్యక్తి అయితే ప్రభా, ఏ స్త్రీ అయితే ప్రభా, నేను ఇక పిల్లలు కనని దాననిగా మిగిలిపోతానేమో అని కృంగిపోతుందో ప్రభా, యేసు నామములో ఇదిగో నాయన తన గర్భము తెరవబడును గాక అని ప్రార్థిస్తుంది. ఏ వ్యక్తి అయితే ప్రభా గుండె నొప్పితో బాధపడుతున్నాడో, యేసు నామములో ఆ గుండె నొప్పి అనే వ్యాధిని ఇదిగో వేరుతో సహా నేను తీసివేయండి యేసు నామములో. మీకు స్తోత్రాలు ప్రభా. ఏ వ్యక్తి అయితే ప్రభా ఇదిగో నేను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా రెంటెడ్ హౌసెస్లో ఉండాలి అని కృంగిపోతున్నారు తండ్రి, వారికి మంచి గృహము కట్టుకునే సామర్థ్యము కలగ చేయమని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, చెప్పలేని ఇదిగో నాయన వ్యాధి చేత, చెప్పలేని సమస్యల చేత ఎంతమంది కృంగిపోతున్నారో, యేసు నామములో వారికి పూర్తి విడుదల, దేవుడి నుంచి మంచి సమాధానము వచ్చును గాక అని ప్రవచిస్తున్నాము. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.